నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. జర్నలిస్ట్ వర్ధన్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రచ్చ మీడియా నిర్వాహకులు తమ్మిశెట్టి రంగా సురేష్, దేవా శివప్రసాద్ లకు తాడేపల్లిగూడెం కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిద్దరిని ఏలూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కేవలం ఈ ఇద్దరి అరెస్టుతోనే ముగిసిపోతుందా, లేక మిగిలిన వారి పాత్రను కూడా నిగ్గు తేలుస్తారా అనేది ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వర్ధన్ ఆత్మహత్యకు ముందు రచ్చ మీడియా ఆఫీసులో అతనిని తీవ్రంగా అవమానిస్తూ బెదిరించిన సమయంలో అక్కడ ఒక సిద్ధాంతి అలాగే ఒక లాయర్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. సురేష్, శివలతో పాటు ఆ సిద్ధాంతి లాయర్ కూడా వర్ధన్ ను హెచ్చరించినట్లు వార్తలు వస్తుండటంతో పట్టణంలో కలకలం రేగుతోంది. ఈ ప్రచారం జరుగుతుండటంతో ఆ సిద్ధాంతి తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించే ప్రక్రియలో వారి సన్నిహిత లాయర్ ఇక్కడ కనిపించకపోవడం గమనార్హం. ఇక రచ్చ మీడియా నిర్వాహకులతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పోలీస్ ఉద్యోగి కూడా ఈ వ్యవహారంలో తనకేమీ తెలియనట్టు నటిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిందితులకు ఈ ఇద్దరు వత్తాసు పలుకుతూ వర్ధన్ ను మానసికంగా తీవ్రంగా వేధించారని పలువురు పేర్కొంటున్నారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి లాయర్ సిద్ధాంతితో పాటు ఆ పోలీస్ ఉద్యోగి పాత్రపై కూడా నిజ నిజాలను బయటపెట్టి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో రచ్చ మీడియా అనేటువంటి మీడియా సంస్థలో జరిగినటువంటి రచ్చ గురించి, అందులో పనిచేసి మానుకున్నటువంటి ఒక ఎంప్లాయీ తాను పనిచేసిన కాలంలో అక్కడ తనకు వేధింపులు ఎదురైనాయని, తనను కులం పేరుతో దూషించడం జరిగిందని, అలాగే తనకు రావాల్సిన జీతం బకాయిలు కూడా ఇంకా పూర్తిగా చెల్లించలేదని, ఇలాంటి కారణాలతోటి వాళ్ళు మళ్ళీ మీడియా ప్రతినిధులతోటి మాట్లాడతాం. దాని మీద వాళ్ళు ఇరువురు వర్గాలు కూడా సోషల్ మీడియాలో ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం, ఇట్లాంటి జరిగిన సంఘటనల నేపథ్యంలో బాగా మనస్తాపం చెందినటువంటి బాలకృష్ణ వర్ధన్ అనేటువంటి ఈ ఎంప్లాయీ తన యొక్క సెల్ఫీ వీడియో ఒకటి తీసుకుని తన చావుకి రచ్చ మీడియా ప్రతినిధులైనటువంటి రంగ సురేష్ మరియు దేవ వెంకట శివ అనే వాళ్ళు కారణం అని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలను తీసుకోవడం జరిగింది. ఈ కేసు నందు వాళ్ళ తండ్రి గారి ఫిర్యాదు మేరకు ఆత్మహత్య ప్రేరేపణ మరియు వాళ్ళ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ అయినందువల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా కేసును నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిల్లో A2 వెంకట శివ అనే అతన్ని నిన్న మధ్యాహ్నం, అలాగే రంగ సురేష్ అనే అతన్ని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు గౌరవ కోర్టు వారికి హాజరుపరిచి వారి ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.